గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుందా? అభ్యర్థులను డిసైడ్ చేసేందుకు కసరత్తు మొదలుపెట్టిందా? సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సీరియస్ గా యాక్షన్ లోకి దిగిందా? ఇంతకీ ఎవరెవరు టికెట్ రేస్ లో ఉన్నారు? చెయ్యి పార్టీ టికెట్లు ఎవరెవరికి దక్కనున్నాయి? హస్తం పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఉత్తర తెలంగాణలో సత్తా చాటాలని కాంగ్రెస్ తహతహలాడుతుంది. ఇందులో భాగంగా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. వచ్చే మార్చి నెలాఖరుతో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవీ కాలం వచ్చే మార్చి నెలాఖరుతో ముగియనుంది. గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఘన విజయం సాధించారు. అప్పట్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగరవేసింది. ఇప్పుడు కూడా రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచి తీరాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు టాక్ జరుగుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై ఇప్పటికే నేతలను అలర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆయా జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాలను ఎన్నికలకు రెడీగా ఉండమంటూ అప్రమత్తం చేసినట్లు టాక్. పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల జూమ్ మీటింగ్ నిర్వహించారు. పార్టీ శ్రేణుల్లో ఏ స్థాయిలోనైనా నిర్లక్ష్యానికి తావివ్వరాదని దిశానిర్దేశం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్నప్పటికీ ఈసారి ఈ స్థానం నుంచి మళ్లీ బరిలోకి దిగబోనని సెట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి బరిలో నుంచి తప్పుకోవడంతో ఎవరిని నిలబెట్టాలనే దానిపై కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. హైకమాండ్ సూచనలతో పార్టీలోని ఆశావాహులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోగా హస్తం పార్టీలో తీవ్ర పోటీ నెలకొనడంతో తటస్థులను సైతం దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు టాక్. ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో నిలుస్తున్న పలువురు ఆశావాహుల పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు టాక్. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంటు బరిలో నిలిచిన వెలిచాల రాజేందర్ రావుతో పాటు ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రసన్న హరికృష్ణ గౌడ్ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వాళ్లు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. నరేందర్ రెడ్డి విద్యా సంస్థలకు చైర్మన్ కావడంతో తనకు కలిసొస్తుందని చెప్పుకుంటున్నారు. విద్యా సంస్థల పరంగా నిరంతరం యూత్ తో మమేకమవుతున్నారు నరేందర్ రెడ్డి. టికెట్ ఇస్తే వెంటనే రంగంలోకి దిగుతానని చెప్పినట్లు టాక్. కాంగ్రెస్ తనకు టికెట్ కేటాయిస్తే గెలుపు సునాయాసమవుతుందని నరేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో నేత వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు. గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తే సత్తా చాటుతారని చెప్పుకొస్తున్నారు వెలిచాల రాజేందర్ రావు. వీరితో పాటు ప్రసన్న హరికృష్ణ గౌడ్ రేసులో ఉన్నారు. విన్నర్స్ పబ్లికేషన్ ద్వారా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉచిత బుక్స్ అందిస్తూ యువతకు దగ్గరవుతున్నారు హరికృష్ణ గౌడ్. గజ్వేల్ డిగ్రీ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగానికి ఇంకా 19 సంవత్సరాల సర్వీస్ ఉండగా రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తనకు టికెట్ కేటాయించాలని పలువురు నేతలను కలిశారు. 1,50,000 ఓట్లను తన ద్వారా ఎన్రోల్ చేపించుకున్నారని చెబుతున్నారు. తనకు టికెట్ కేటాయిస్తే ఎన్నికల్లో గెలిచి తీరుతానని హరికృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న ఈ ముగ్గురు ఎవరి ప్రయత్నాలను వారే ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి 4 జిల్లాల్లో ఉన్న ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మొత్తానికి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ఉత్తర తెలంగాణలో సత్తా చాటాలని చూస్తున్న కాంగ్రెస్ కు అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారింది. గెలుపే టార్గెట్ గా పెట్టుకున్న కాంగ్రెస్ ఎవరికి టికెట్ కేటాయిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.